మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ప్రస్తుతం మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిగా నిపుణుల బృందం వచ్చి పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. పూర్తిగా ఆ గేట్ల నుంచి పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం సంబంధించి డ్యామ్ సేఫ్టీ బృందం పరిశీలిస్తున్న పరిస్థితి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. ఇప్పటిదాకా పూర్తిగా మీడియాతో మాట్లాడకుండా, మీడియాను కనీసం ఇంటరాక్ట్ కానియకుండా వాళ్ళు జాగ్రత్తలు అయితే పడుతున్నారు. అయినా సాహసోపేతంగా మనం ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం. అయితే పూర్తి స్థాయిలో వచ్చిన డ్యామ్ సేఫ్టీ బృందం ఏం చెప్పబోతుంది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం 6 బృందం నేరుగా మేడిగడ్డకు చేరుకుంది. మేడిగడ్డకు 9:30కు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. 9:30కు చేరుకున్న అనంతరం పూర్తిగా పిల్లర్ నెంబర్ 19, పిల్లర్ నెంబర్ 20, పిల్లర్ నెంబర్ 21 వద్ద ఇప్పటికే పూర్తిగా చూసి పరిశీలించిన పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు ప్రాజెక్టు వాస్తవాలు ఏంటి అనే దానిపై, ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్ అంతా కూడా పరిశీలించిన పరిస్థితి. ఇప్పటికే పూర్తిగా L&T సంబంధించిన కంపెనీకి సంబంధించిన ముఖ్య ఇంజనీర్లతో పూర్తి పరిశీలన జరిగింది. వారికి సంబంధించి డిజైన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పూర్తిగా దీనికి సంబంధించిన ఎర్త్కి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే కనబడింది. అయితే పూర్తి స్థాయిలో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరిగి ఉంటుంది, ఎందుకు పిల్లర్ నెంబర్ 19 అదేవిధంగా 20 కుంగిపోయి ఉంటుందన్న దానిపై పూర్తిగా వచ్చిన సేఫ్టీ బృందం ఏదైతే ఉన్నదో పరిశీలించే ప్రయత్నం అయితే చేస్తుంది. పూర్తి స్థాయిలో కాళేశ్వరం హిస్టారికల్గా ఇటు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద ఉండాలి అని గతంలో ఉన్న ప్రభుత్వం అనుకుంది. అయితే ఇది కాస్త ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి, తెలంగాణలో వివాదాస్పదంగా మారిన పరిస్థితి కూడా కనబడింది. 100 కోట్ల రూపాయలతో పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ధనాన్ని వృధా చేశారని అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడింది. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు, నేరుగా ఆ డ్యామ్ సేఫ్టీ అధికారులు పూర్తిగా ఇక్కడ నుంచి ముందు వరకు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం కూడా మనం ఒకసారి చేద్దాం. కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యన్ పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి. ఏదైతే డ్యామ్ సేఫ్టీ బృందం నేరుగా 6+1 7 పూర్తిగా ఒక కమిటీ ఏర్పాటు చేసి దీనిపై అధ్యయనం చేస్తున్న తాజా దృశ్యాలను ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. మార్నింగ్ నుండి కూడా 9:30 తర్వాత వచ్చిన పూర్తిగా డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఎటువంటి పూర్తి స్థాయిలో అసలు ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణం ఎట్లా జరిగింది, ప్రాజెక్టు సంబంధించిన పూర్తిగా ఏ విధంగా డిజైన్ జరిగింది, అసలు అప్రూవల్ ఏ విధంగా ఇవ్వవలసి వచ్చింది, అసలు ప్రస్తుత పరిస్థితి ఏందన్న దానిపై పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. అదేవిధంగా L&T కంపెనీకి సంబంధించిన బృందంతో కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. అధికారులు, ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడి పూర్తిగా తెలుసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మనం కూడా మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. అసలు మార్నింగ్ నుంచి ఏ విధంగా జరిగిందన్నది, ఏ పరిశీలన జరిగింది, ఎట్లుంది అనే దానిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే నేషనల్ వాటర్ బోర్డు చైర్మన్గా చంద్రశేఖర్ అయ్యన్ పనిచేసిన అని కూడా గతంలో చెబుతున్నారు. ఈ కమిటీకి ఈ 6+1 7 కలిపిన కమిటీ చైర్మన్గా చంద్రశేఖర్ అయ్యన్ సార్ చైర్మన్గా వ్యవహరిస్తున్న పరిస్థితి. మేడిగడ్డ ఈరోజు మేడిగడ్డ పరిశీలించారు, రేపు అన్నారం పరిశీలించనున్నారు, అదేవిధంగా సుందిలా కూడా పరిశీలించారు. సార్, దీనిపై కొంతమేరకు మాట్లాడడానికి నిరాకరిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఒకసారి మనం మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏం పరిశీలించారో, అసలు ఏ విధంగా దీనికి సంబంధించి దినచర్య జరిగిందనే దానిపై ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం కూడా మనం చేయబోతున్నాం. ఒకసారి అసలు ఈరోజు ఈ పర్యటన ఏదైతుందో, గతంలో అక్టోబర్
లో జరిగిన యథార్థం తర్వాత కూడా డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చారు, పరిశీలించారు. అయితే ఈ విధమైన కార్యాచరణ ఉంటూనే ఉంటుంది. వాస్తవాలు పూర్తి స్థాయిలో ఒక నిర్ధారణకు వచ్చేంత వరకు దీనికోసం ప్రయత్నం చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.